పాస్వర్డ్ ఫ్రెండ్స్ 2025 చివరిలోనూ అలాగే 2026 స్టార్టింగ్ మార్చి ఏప్రిల్ నెలల్లోనూ డిఎస్సి అభ్యర్థులకి అలాగే టెట్ అభ్యర్థులకి సంసిద్ధంగా ఉండాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి సమీక్షా సమావేశాల్లో కమిషనరేట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రాబోయే ఏపీ టెట్, డిఎస్సి మరియు టీచర్ ట్రాన్స్ఫర్స్ వీటి గురించి సమీక్ష జరగడం జరిగింది. ఈరోజు ఏపీ టెట్ గురించి, డిఎస్సి గురించి, రాబోయే డిఎస్సి గురించి, టెట్ గురించి, అలాగే టీచర్ ట్రాన్స్ఫర్స్ గురించి, టీచర్స్ ప్రమోషన్స్ గురించి ఈ అంశాలన్నింటి గురించి ఈరోజు సమీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. ఏపీ టెట్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ టెట్ 2025కి సంబంధించి టెట్ నోటిఫికేషను 2025 సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో వెలువడే అవకాశం ఉంది. ఆ టెట్ నోటిఫికేషన్ మాత్రం అక్టోబరు లేదా సెప్టెంబరు చివరి వారంలో కానీ అక్టోబర్ మొదటి వారంలో కానీ టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక టెట్ పరీక్షలు మాత్రం 2025 నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద ఒక 40 రోజులు సమయం ఇచ్చి అది నిర్వహించే అవకాశం ఉంది టెట్ మాత్రం. ఇక డిఎస్సికి సంబంధించిన అప్డేట్ చూసినట్లయితే డిఎస్సి మాత్రం 2026 నోటిఫికేషను 2026 మార్చి లేదా ఏప్రిల్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మొత్తం మీద మార్చి లేదా ఏప్రిల్లో కన్ఫామ్గా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో సుమారు 10,000 పోస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉన్నారు. మొత్తం మీద 10,000 పోస్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిలో సుమారు 2,200 స్పెషల్ టీచర్ పోస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ 10,000లో 2,200 స్పెషల్ టీచర్ అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఒక 6,000 పైచిలుకు పోస్టులు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, హెచ్జిటి కానీ, ఇక పీజీటీ, టీజీటీ కానీ ఇవన్నీ ఒక 6,000 నుంచి 7,000 పోస్టులు అవి ఉండే అవకాశం ఉంది. 2,200 మాత్రం కంపల్సరీగా స్పెషల్ టీచర్ పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఇక హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలోనే ఈ స్పెషల్ టీచర్ పోస్టులు ఉంటాయి. ఇకపోతే టీచర్ ట్రాన్స్ఫర్స్ సంబంధించి, ప్రమోషన్ సంబంధించి అప్డేట్ ఏంటంటే 2026 సమ్మర్ హాలిడేస్ సమయంలో ప్రమోషన్స్తో కూడినటువంటి టీచర్ ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే సమ్మర్లో ప్రమోషన్స్ అలాగే ట్రాన్స్ఫర్స్ కంపల్సరీగా ఉంటాయి. ముందు ట్రాన్స్ఫర్స్ అయిపోయిన తర్వాత ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇకపోతే రిటైర్మెంటు, కొత్త ఖాళీలు కూడా చూపించమని చెప్పేసి అడిగారు. అంటే 2 విడతలుగా రాబోయే డిఎస్సి ఫిల్అప్ చేయడం కావచ్చు, మరో అంశం కావచ్చు, ఏదేమైనా కానీ 2 విడతలుగా రిటైర్మెంట్స్ అలాగే కొత్త ఖాళీలు ఐడెంటిఫై చేయాలని చెప్పేసి అన్నారు. కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు 2026 ఆగస్టు చివరి వరకు మరియు 2026 డిసెంబర్ చివరి వరకు ఏర్పడే రిటైర్మెంట్ లిస్టును 2 విడతలుగా సిద్ధం చేయాలని చెప్పేసి కోరారు. ఇక్కడ మరి గమనించండి, 2026 ఆగస్టు చివరి వరకు అంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్టు చివరి వరకు, అలాగే 2026 డిసెంబర్ చివరి వరకు ఏర్పడే రిటైర్మెంట్ లిస్టును 2 విడతలుగా సిద్ధం చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది.